నేను నీతో మాట్లాడడం లేదంటే నీ మీద ప్రేమ లేదని కాదు. నిన్ను వదిలేస్తున్నానని కాదు. ఏదో తెలియని బాధ. ఆ బాధకి కారణం నువ్వేనని చెప్పినా నీకు అర్థం కాదు. తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి ఎంతగానో ఊహించుకుంటుంది అమ్మాయి. అతడిని తనెంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆ క్షణం ప్రేమతో ఆమె నోరు మూగబోతుంది. చాలా సందర్భాల్లో మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. కష్టమొస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి. నేను అన్న అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్ళే. మనం అన్న భావన ఉన్నవారికి ఈ జగమంతా వారి కుటుంబమే. సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరెప్పుడు ఓడిపోలేదు అంటే ఎప్పుడు కొత్తగా ఏది ప్రయత్నించలేదు అన్నట్టే. సాటివారికి సాయం చెయ్యలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసెలో బ్రతుకైనా కంటి నిండా నిదురపోయే మనిషి జీవితం ధన్యం. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళంతా నీతిమంతులు కాదు. శ్రద్ధ, సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. డబ్బులేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకి విలువ ఉంటుంది. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. ఈదేవాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. నీళ్ళలో ఈత వస్తే బ్రతుకుతావు, లేదంటే పోతావు. కానీ ఈ జనం మధ్య బ్రతకాలంటే ఎన్నెన్నో విద్యలు తెలిసి ఉండాలి. మన్నింపు కోరినా మౌనంగా ఉన్నా ఇంకా మాటలు అంటున్నారు అంటే ఇక మరిచిపోవడం మంచిది. విజయం మనకు ఒకే దారి చూపిస్తుంది. కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యలను వదలకు. విచక్షణ, జ్ఞానం లేనివాడికి చేసే ఉపదేశాలు నిరుపయోగం. అలాంటివాడు జ్ఞానుల సరసాన ఉన్న వాడికి లక్షణం మారదు. హిమాలయ పర్వతంపై ఉన్నంత మాత్రాన వెదురు చందనం వృక్షం కాలేదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట,
నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుకని ఇతరులు అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు. నీకు చేతకాకపోయినా ఎదుర్కోవలసిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడి లేస్తావో అది చరిత్ర. ఏది సంపాదించుకున్నా పర్వాలేదు, చెడ్డవాడు అనే పేరు మాత్రం సంపాదించుకోకు. అది మచ్చలా నీ జీవితంలో మిగిలిపోతుంది. ఎవరూ మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. ఎవరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో నీకే అర్థమవుతుంది. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. సహనం, ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేడు శ్రమించి చూడు. రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తట్టి తీరుతుంది. ఒకరు కంటేనే కానీ భూమి మీదకు రాలేము. నలుగురు మోస్తేనే కానీ రుద్రభూమికి పోలేము. అయినా కానీ లోకమంతా మనదే అన్నట్టు విర్రవీగిపోతాం. ఇదేం విచిత్రమో కదా. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం ఉండదు. నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది ఉండదు. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు. చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. ఏ వస్తువైనా బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. ఈ కొటేషన్స్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. Do comment your feedback. Thank you for watching the video.